హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ డేట్ 3 ఫిబ్రవరి మంగళవారం. ఇవాళ కూడా బిజినెస్ ఉండదని చెప్తున్నారు. అయితే 7:20 అలా ధర్నా చేయడానికి డెసిషన్ తీసుకుంటా అంటున్నారు. ఊబర్ ర్యాపిడో ఓలా సంస్థల కోసము రేటింగ్లు తక్కువ ఇస్తున్నారని. అయితే పొద్దున అయితే మనకైతే 7:20 అవుతుంది. టైం వచ్చేసి ఇక్కడ గ్యాస్లో లైన్ లేదు. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి మిర్జాగూడ పంప్, శంకర్పల్లి రోడ్. పొద్దున అయితే గ్యాస్ నింపుకుంటే బెటర్. బుకింగ్లు ఏం పడతలేవు. కుకట్పల్లి అటు సైడ్ పడితే బాలనగర్లో నింపుకుందామని చూస్తున్నా, కానీ గ్రూప్లో అయితే మెసేజ్ వచ్చింది గ్యాస్ లేదని. అందుకైతే ఇక్కడికైతే వచ్చేసిన. గ్యాస్ నింపేసుకొని స్టార్ట్ చేస్తే మనకు సాయంత్రం దాకా టెన్షన్ ఉండదు. ఫ్రెండ్స్, అయితే గ్యాస్ నింపేసుకున్నా. ఊబర్ కూడా ఆన్ ఉంది. కొద్దిసేపు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. చూడొచ్చు మీరు. అయితే నిన్నటి రీడింగ్ అయితే చూపిస్తా. 186 అయింది. 0 చేస్తున్నా. ఇంకా వీడియో అయితే పోస్ట్ చేస్తా కొద్దిగా అయినాక. ఎందుకంటే ఫస్ట్ బుకింగ్లు చేద్దాం. బుకింగ్లు పడతలేవు. మూమెంట్ చూసి దాని తర్వాత బుకింగ్లు అయితే వీడియో అయితే ఇస్తా. సాంగ్స్ అయితే పెట్టుకొని పోతే ఇంటి నుంచి టైంపాస్ అవుతుంది. పోయి కూడా 1 అవర్ 8 కిలోమీటర్స్ పికప్ అన్నా, లేకపోతే 40 కిలోమీటర్లు. మరి ఇంత దారుణంగా ఇస్తున్నాడు బుకింగ్లు అయితే. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినా. కోకాపేటలో ఉన్నా. అయితే ఫస్ట్ బుకింగ్ అయితే మనకు ఒకటి పడిందన్న, చూస్తున్నారు కదా. పికప్ లొకేషన్ వచ్చేసి మనకు ఇది ఫస్ట్ బుకింగ్. ఊబర్లో ప్రీమియర్ పడింది. 1.2 కిలోమీటర్స్ 3 minutes పికప్. పిక్ చేసుకుందాం. కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. విల్లా నంబర్ 9A. अंदर आने के बाद दूसरा राइट है भैया. दूसरा राइट. फर्स्ट राइट छोड़ के दूसरा राइट. हाँ, गेट के बिल्कुल गेट खत्म होते ही फर्स्ट राइट छोड़ के सेकंड राइट. ओके. जो गेट के पास वो राइट है वो मत गिनो. हाँ, एक छोड़ के दूसरा. ओके सर. बोलता है नीलम अपार्टमेंट रहेगा. मैं नीचे आ रहा हूँ. ठीक है सर. मोबाइल नंबर बोलिए. आपका नेम. ఫస్ట్ ట్రిప్ కోకాపేట నుంచి ఇక్కడ స్టార్ హాస్పిటల్కి తీసుకొచ్చిన ప్రీమియర్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ 352 రూపాయలు. కస్టమర్ అయితే 400 రూపీస్ ఇచ్చారు మనకు. 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి అయితే బయట వెళ్దాం అన్న. ఫస్ట్ చూద్దాం అమౌంట్ ఎంత వచ్చిందో మనకు. హాస్పిటల్ నుంచి అయితే ఫస్ట్ ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ ఇంకా 0 ఉంది. అప్డేట్ కాలే అమౌంట్. ఎర్నింగ్స్ అప్డేట్ అవుతున్నాయి. ఎర్నింగ్స్ అప్డేట్ అయింది 352 రూపీస్. ఇంకోటి ఏదో బుకింగ్ అయితే పడింది అన్న, నల్లకుంట 45 minutes. తీసేసుకుందాము, ఎందుకంటే బుకింగ్స్ అయితే ఏం లేవు. యాక్సెప్ట్ అయిపోయింది. 45 minutes పర్లేదన్న. వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి. అయితే ఇలా వెళ్ళచ్చు మనము. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది చూసుకుందాము. ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి 16 minutes 352 రూపీస్. అంటే ప్రతి ట్రిప్కి ఇలా దొరకదు. కొన్ని ట్రిప్లలో తక్కువ అమౌంట్ ఉంటాయి. చేసుకోవాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ ట్రిప్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడొచ్చు 750 meters 4 minutes. పొద్దున కదా, ట్రాఫిక్ ఏముండదు కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొని తొందరగా వెళ్ళిపోవచ్చు మనము. ప్రీమియర్ కోసం కూర్చుంటే ఏం కాదన్న, కష్టము. నల్లకుంటాను ఏదైతే ఏంది, టైంతో సంబంధం లేదు. అమౌంట్ అయితే ఇక ఏదో తీసేసుకుందాం. ఇక చేసుకోవాలి. ఒక ట్రిప్లో ఇస్తాడు, ఒక ట్రిప్లో ఇవ్వడు. ప్రతి ట్రిప్ కావాలంటే ఇక్కడ కూర్చుంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. హైటెక్ సిటీలో అవి అంటే 220 పడుతున్నది. తీసుకొని అయితే పోదాము. కస్టమర్ ఇట్లా బ్లూ మార్క్లు అక్కడ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది. అది రీజన్ చెప్తా నేను. క్యాన్సిల్ నేనే చేసిన. క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటంటే, మేడం ఏం చేసిందంటే కాల్ చేసి మాట్లాడింది. దాని తర్వాత మళ్ళా వేరే లొకేషన్ అప్డేట్ చేసింది. మనకు ఆల్రెడీ ఆ అమౌంట్ 360 సంథింగ్ 21 కిలోమీటర్లకు 45 నిమిషాలు చూపించింది.
మళ్ళీ ఏదో స్టాప్లో అయితే యాడ్ చేసింది. స్టాప్లో యాడ్ చేస్తే 450 రూపీస్ చూపించింది 2 స్టాపులు. ఒకటేమో నల్లకుంట, మళ్ళీ అక్కడ నుంచి నల్లకుంట నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఏదో పెట్టారు. అయితే చెప్పిండ్రు ఉప్పల్ పెట్టానని చెప్పింది. ఎందుకు రావా అని అడిగింది. 450 రూపాయలకు అంత దూరం పోయి దగ్గర దగ్గర 1 అవర్ మీద మళ్ళీ ఆ నుంచి బుకింగ్లు పడవు మనకు. అందుకే క్యాన్సిల్ చేసేసిన. ఇక్కడ నుంచి అయితే బుకింగ్లు పడవు. మై హోమ్ అవతార్కి వెళ్దాం. చూస్తుండ్రు కదన్న, ముంగట క్యాబ్లు ఉన్నాయి మనవి ఊబర్ పోయి. ఎక్కడికి వెళ్తున్నాయి చూస్తుండ్రు కదా, ఇక్కడ నానక్రామ్గూడలో మార్నింగ్ టైం అయితే మై హోమ్ అవతార్ దగ్గరికి వెళ్తే బుకింగ్లు పడతాయి. వాళ్ళకి కూడా తెలుసు, అందుకే అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. చూడండి ఖాళీగా ఉన్నాయి బండ్లు, అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఊబర్లో అయితే మనకు సెకండ్ ట్రిప్ పడింది. కస్టమర్ లొకేషన్ అయితే వ్యూ అయితే లేదు. 160 రూపీస్ దగ్గరలోనే పడింది, ఖాజాగూడ సర్కిల్ దగ్గరనే. ఆ నుంచి మళ్ళీ ఇంకేమైనా బుకింగ్లు అయితే పడితే మనకు, ఎందుకంటే ఇలా కంపెనీస్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి నిన్నటికంటే ఇవాళ బిజినెస్ ఉంటుందని నమ్మకం ఉంది నాకైతే. 160 రూపీస్ 4 కిలోమీటర్స్కి అయితే డ్రాప్ ఉంది. అది 1.5 కిలోమీటర్స్ పికప్. 8777. हो गया. ఓకే, Thank you. ట్రిప్ ఇంకా అప్డేట్ అవుతుందన్న. అప్డేట్ అయిపోయింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 511. మనకు ఫస్ట్ ట్రిప్కి అయితే ఒక 50 రూపాయలు అయితే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అవి కూడా యాడ్ చేసుకుంటే మనకు 660, అంటే 660 కాదు కానీ 400, 550, 560 అయితే చూడవచ్చు మీరు. 11 మినిట్స్ 4 కిలోమీటర్స్. చిన్న ట్రిప్పులు కూడా వేసుకోవాలన్న, అయితేనే మనం టార్గెట్ రీచ్ అవుతాం. చూద్దాం, ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుని అటు సైడ్ అయితే వెళ్దాము. పడితే అటు సైడ్ లాంకోయిల్ సైడ్ అయితే 9 o'clock ధర్నా అంటే ఏదో మీటింగ్ పెడతా అన్నారు. ఇంకా స్టార్ట్ కాలేదేమో, మీటింగ్ ఏడుందేమో. గ్రూప్లో అయితే ఏం డీటెయిల్స్ వస్తలేదు. అయితే అందరికీ మాట చెప్పాలన్నా, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మన ఛానల్ 660 అబవ్ అయితే సబ్స్క్రైబర్స్ అయిపోయిండ్రు. ఇంకోటి ఫస్ట్ స్టెప్ యూట్యూబ్లో ఏంటంటే, ఆగుతాను లేరు వీళ్ళు. ఒక్క సెకండ్ ఆగుతే పోదామంటే వెనక మేడం తీసుకొచ్చి దబాయించి పెట్టింది. అయితే యూట్యూబ్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఒకటి ఉంది. 500 సబ్స్క్రైబర్స్ ఇంకా 3000 వాచ్ టైం కంప్లీట్ అయితే మనకు సూపర్ చాట్, లైవ్ స్ట్రీమింగ్ అలాంటి ఏవైతే ఎమోజీస్ కానీ బెనిఫిట్స్ కానీ అన్నీ యూట్యూబ్ పార్ట్నర్గా ఫస్ట్ స్టెప్ మోనిటైజేషన్ అవుతుంది. షాపింగ్ అలాంటి అడ్వర్టైజ్మెంట్లకు. అయితే మెయిన్ అయితే సెకండ్ స్టెప్ ఉంది, అది అడ్వర్టైజ్మెంట్ది. మెయిన్ సెకండ్ స్టెప్లో ఏంటంటే మనకు వీడియోలో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి కదా, దాని అమౌంట్. దానికి వచ్చేసి సెకండ్ స్టెప్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్లు 660 అయితే అయినరు. ఇంకా 340 కావాలా. 4000 వాచ్ టైం అయితే ఆల్రెడీ ఉన్న 3000 యాడ్ అవుతాయి, కౌంట్ అయితే అందులో. ఇంకొక 1000 కావాలా. అయితే మనకు 3400 అయింది. వాచ్ టైం ఇంకా 600 అవర్స్ అయితే నేను చేసేసుకుంటా, పర్లేదు, అది అయిపోతుంది మనకు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇంకో నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సింది సబ్స్క్రైబర్స్. 340 సబ్స్క్రైబర్స్ కావాలా. అయినంత వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మోనిటైజేషన్ అవుతుంది. నాకు కూడా కొద్దిగా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అన్న. ఓకే, మరి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే లాంగ్వేజ్కి వెళ్దాము. మయం అవతార్ దగ్గర అయితే మీకు చెప్పా కదా, నానక్రామ్గూడ దగ్గర ఉంటే మార్నింగ్ టైంలో అక్కడ నుంచి బుకింగ్స్ పడతాయి. ఇట్లా ఖాళీ కూర్చుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా ముంగట, ఇట్లా కూర్చుంటే మాత్రం ఏం బుకింగ్లు రావు. చేసుకోవాలా, చిన్నవి పెద్ద అన్నీ చేసుకోవాలా. మూమెంట్ ఉన్నప్పుడు మంచిగా చేసుకోవాలా. ఏదో పడింది, తీసేసుకుందామా.
తీసుకుందాం, ఏం చేస్తాము. పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఉంది. యాక్సెప్టెడ్ అయింది, చూసిందా? 13 కిలోమీటర్స్ 40 మినిట్స్ 300 రూపీస్. పర్లేదులే. ప్లాన్ చేసిన 6 మినిట్స్ అయితే చూపిస్తుంది ట్రిప్. 3 కిలోమీటర్స్ పికప్ బ్లాంకో హిల్స్. వెళ్ళిపోదాం. 37 మినిట్స్ పంజాగుట్ట సైడ్ చూపిస్తుంది. కూర్చుంటే ఏం కాదు. మళ్ళీ హైటెక్ సిటీకి అవే 150 120. ఇంతకుముందు రైడ్ సెకండ్ ట్రిప్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటంటే, మేడం ఏం చేసిందంటే, బుక్ చేసుకున్నాక మళ్ళీ స్టాప్స్ యాడ్ చేసింది. 2 స్టాప్లు 3 స్టాప్లు అయినాయి మొత్తము. టోటల్ 3 స్టాప్లు అంటే మనకు అందులో ఏం పడతలు పడదు. మళ్ళీ అమౌంట్ 420 430 చూపిస్తుంది. మళ్ళీ మనకు నల్లకుంట తార్నాక సైడ్ పోతే ఏం రిటర్న్ బుకింగ్లు పడవు. 300 అట్లా పడితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. మనకు కస్టమర్ది లొకేషన్ కూడా ఇట్లా వ్యూ అవుతుంది అన్న. ఇది థర్డ్ ట్రిప్ ఫ్రెండ్స్. ఇట్లా లొకేషన్ వ్యూ అవుతూ ఉంటుంది మనకు. అడ్రస్ వచ్చేసి ప్రిస్టైన్ కమ్యూన్. ఇంకా 3 మినిట్స్ అయితే చేరుకుంటాం మనం. బ్లాంకో హిల్స్ నుంచి వెళ్తున్నా. ఏంటంటే కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది అన్న. అందుకే ఏం చేస్తాం, కిలోమీటరు ఎంటీ తిరగాల్సి వస్తుంది కొన్ని ప్లేస్లలో. ఇప్పుడు గ్యాస్ ఊహించుకొని ఆడ నుంచి స్టార్ట్ అయినా. ఇప్పుడు గ్యాస్ ఫుల్ ఉండట్లో మనకు నయమైంది, మంచి బుకింగ్లు చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ లేకుంటే టెన్షన్ అవుతుంది అన్న బాగా. బుకింగ్లు ఎట్లయితుంది ఏందో, మళ్ళీ గ్యాస్ నింపుకోవాలా, టెన్షన్. కనీసం ఒక 4,000 ఎర్నింగ్ చేయాలంటే దినంలో 2 సార్లు గ్యాస్ నింపుకోవాలి. హాఫ్ ట్యాంక్ కింద అయినాక మళ్ళీ నింపుకోవాలి. కొద్దిగా అక్కడ కింద మీద చేస్తారు పంపులు. ఒక 100 రూపాయలు ఎక్కొస్తుంది నాకు తెలిసి. ఏం చేస్తాం, చేసుకోవాలి. ఇక మనకు పైసలు కావాలన్నప్పుడు గ్యాస్లని పడుతుంది కాబట్టి బుకింగ్లు అయితే చేసుకోవాలి. 6802 నిమ్స్ హాస్పిటల్. निम्स है पंजागुट्टा. ట్రాఫిక్ జామ్ ఎక్కడ అంటే ఇది జూబ్లీహిల్స్ టేబుల్ బెడ్ నుంచి మొత్తం ఫిలిం నగర్ దాకా ఫుల్ జామ్. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో అయితే ఫినిష్ అయిపోయింది. ట్రిప్ కంప్లీట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి వెళ్దాం. సెక్యూరిటీ గార్డ్ బాగా టైట్ చేస్తున్నారు ఇక్కడ. అస్సలు ఒక సెకండ్ ఆగనిస్తలేరు. ట్రిప్ ఫేర్ అయితే మనకు అప్డేట్ అవుతుంది. ట్రిప్ అప్డేట్ అవుతుంది. టోటల్ అమౌంట్ 800 రూపీస్ అయినాయి అన్న. డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ సైడ్లో ఆపి ఎక్కడన్నా ఇక్కడనే ఆపి చూపిస్తా. 294 రూపీస్ అమౌంట్. డీటెయిల్స్ 45 మినిట్స్ 13 కిలోమీటర్స్ 294. హాయ్ అన్న. 10:13 అవుతుంది టైం అయితే. మన ఎర్నింగ్స్ వచ్చేసి 806 ప్లస్ 50 టిప్పు 850 అయితే అయినట్టు. ఒకటి మీకు చెప్పాలన్నా, ఏజ్డ్ పర్సన్స్ వామ్మో నిమ్స్ హాస్పిటల్ డ్రాప్ చేసినా కదా, చాలా హెడేక్ చేసిండ్రు. బాబు ఇంత దూరం తీసుకొచ్చినావు కదా, మన డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. బేరం అయితే మంచిగా 100 రూపాయలు తక్కువ చేసుకుని వచ్చేవాళ్ళం. అది ఉన్నదే 300 రూపాయలు టిప్పు. మళ్ళీ అందులో వాళ్ళేమో కొద్దిగా టిప్ తక్కువ చేస్తావా, 50 రూపాయలు తక్కువ చేయమంటారు, 250 తీసుకోమని. లేదు మేడం అట్లా కాదన్న. సరే స్కానర్ చూపించినాక స్కానర్ కొట్టిండు. అయితే ఎంత కొట్టిండు తెలుసా? 250 కొట్టిండు. అయ్యా బుకింగ్ పడిందన్నా. ఎటు పడిందో ఏమో. 4th ట్రిప్ ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? లెఫ్ట్కి వెళ్ళాలా? అయ్యా మళ్ళీ ఇదే రోడ్కి రావాలా? దరిద్రం. హాయ్ ఫ్రెండ్స్. అయితే కస్టమర్లు ఇవాళ చైనా వాళ్ళు ఉండే. పేరు చూడొచ్చు. అయిపోయింది. ఆన్లైన్ ట్రిప్ అయితే నాకు ఎవరు చెప్పిండ్రు, ఆన్లైన్ ట్రిప్ అయితే మనకు కొద్ది దూరం ఎక్స్ట్రా వెళ్ళినా డబ్బులు యాడ్ అవుతాయంట. క్యాష్ ట్రిప్లో మనకు అంటే ఖాళీ తిరిగితే యాడ్ కావు. అయితే అమౌంట్ వచ్చేసి 210 రూపీస్. టోటల్గా 4 ట్రిప్లకు 1016 అయింది.
50 రూపీస్ టిప్పు. టిఫిన్ కూడా అయింది 20 రూపాయలు. బోనా తిన్నా అన్న అక్కడనే టైం ఉన్నప్పుడు. ఈ ట్రిప్ కంటే ముందు 12 నిమిషాలు ఫినిష్ అయింది. 3 కిలోమీటర్లు 210. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 200 అంటే అమౌంట్ ట్రిప్తో ఏం సంబంధం ఉండదు. చూడండి 45 మినిట్స్ 300, ఫస్ట్ ట్రిప్ 16 మినిట్స్ 350, మళ్ళీ 400 రూపీస్ ఇచ్చిండు. అంటే ప్రతి ట్రిప్ అలా దొరుకుతుందని అమ్మకంతో కూర్చుంటే మాత్రం బిజినెస్ కాదన్న. దొరికిన ట్రిప్ ఏదైనా సరే చేసుకుంటూ ఉంటేనే బిజినెస్ అనేది ఉంటుంది. ఇక మూవ్ అవుతూ ఉన్నాం. ఇక ర్యాపిడో అయితే మరి దరిద్రం ఇస్తుండ్రు రేటింగ్లు, అందుకే ర్యాపిడో ఆఫ్ చేసేసిన. ఈ ర్యాపిడోకి ఏంటంటే ఆల్రెడీ బ్యాన్ చేసి పెట్టినా కానీ 3 రోజులు ఏం పరగబడతలేదు. ఇక్కడైతే ఆగుదాం ఒక 5 సెకండ్లో. బండి పార్క్ అవుతుందా లైన్ లోపడైతే వస్తలేదు అన్న, లైన్ బయటకు అవుతుంది. ఏమైందేమో అన్న, అన్ని చిన్న చిన్న ట్రిప్లే పడుతున్నాయి. 147 రూపాయలు పడింది. ఇక తప్పదు, చేసుకుంటే మన టార్గెట్ అన్న రీచ్ అవుతుంది. ఎందుకంటే ఖాళీగానే పోతున్నాయి అన్న రోజులు. చిన్న ట్రిప్పులు 700 మీటర్ 2 నిమిషాలు చిన్న ట్రిప్. హాయ్ అన్న, నమస్తే. అయితే కస్టమర్ అయితే మనకు 147 అయితే ట్రిప్ అమౌంట్కి 200 రూపీస్ పే చేశారు. మంచిగా కన్వర్జేషన్ జరిగింది కస్టమర్తో మాట్లాడడం. అయితే 18 మినిట్స్ 4 కిలోమీటర్స్ 150 రూపీస్ అయితే 200 రూపీస్ అయితే కొట్టారు అమౌంట్. అయితే మనకైతే టోటల్గా 5 ట్రిప్స్ అయినాయి అన్న. 5 ట్రిప్స్కి వచ్చేసి 1160 రూపీస్ అయినాయి, 1163 రూపీస్. అయితే ఇందులో మనకు 50 రూపీస్ ఫస్ట్ ట్రిప్కి ఒక టిప్ వచ్చింది. లాస్ట్కి 5th ట్రిప్కి 50 రూపీస్ టిప్ వచ్చింది. అంటే చిన్న ట్రిప్ అని తీసుకున్నాం. కస్టమర్తో మంచి మాట్లాడడం, ఇంటర్వ్యూ కోసం వచ్చిందంట. అయితే నేనైతే ఇన్స్పిరేషన్ ఇచ్చిన, ఏం కాదు మేడం వస్తుంది ఎట్లా అన్న. అయితే 100 అంటే 1263, 1263 రూపీస్ అయినట్టు మనకు. చూద్దాం, ఈడైతే బుకింగ్లు పడతలేవు. ముందుగా అయితే ఆగుదాం ఇక్కడ దగ్గరలో. బుకింగ్స్ అక్కడ నుంచి పడతాయి. ఏమైనా మంచి పార్కింగ్ స్పేస్ తీసుకొని. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా అక్కడ ఒక రూట్ ఉంది, నాకు తెలిసిన రూటు. అక్కడ నుంచి అయితే బుకింగ్లు పడతాయి, లేకపోతే ఇక్కడ ఎక్కడన్నా పెట్టేసుకుంటే అయిపోతుంది. ర్యాపిడో వల్ల అయితే మంచి బిజినెస్ జరుగుతుంది. బుకింగ్లు ఫుల్ ఉన్నాయి వాళ్ళకు. ర్యాపిడో అంటే బైక్ ర్యాపిడో, కార్లకు కాదు. కార్లకు అయితే మూమెంట్ ఏం లేదు, ఆగిపోయినాయి అన్ని కార్లు. ఇక్కడ ఇంతకుముందు అయితే ఈ రోడ్ దగ్గర అసలు పని నడిచింది, చాలా డిస్టర్బెన్స్ ఉండే. ఈ రోడ్ ఫినిష్ అయిపోయింది, సిసి రోడ్ అయితే చేసిండ్రు. ఇక్కడ పార్కింగ్ పెట్టుకుందామంటే అసలు స్థలం లేదు. అలా పక్కన ఉంది కానీ మొత్తము స్మెల్ వస్తుంది, యూరిన్ వచ్చిన స్మెల్. టీ షాప్ దగ్గర పెడదామా అంటే పోదాం, ముంగట అయితే పోదాం, చూద్దాం. ముంగట ఒక మన ప్లేస్ ఉంది, పర్మనెంట్ ప్లేస్, అక్కడ పోయితే ఆగుతా. ఏమన్నా పడితే తీసేసుకుందాం బ్రో. ఇట్లా ఖాళీ కూర్చుంటే కాదు, చేసుకుంటూనే ఉండాలి ఇప్పటి నుంచి బుకింగ్లు. ఏడ పడితే ఆడ పార్కింగ్ చేస్తే మాత్రం వీళ్ళు ఇంటోళ్ళు ఊరుకోరు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈడ మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇది జూబ్లీ హిల్స్ అంటున్నా. అయితే యూటర్న్ ఎక్కడ ఉంది మనది, ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళేది ఉందన్న. అక్కడ నుంచి మళ్ళీ ఆ రూట్కి వెళ్తాం. బుకింగ్లు పడితే ఆ రూట్లో, అందుకే. హాయ్ అన్న, అయితే మనకు బుకింగ్ అయితే పడింది 6th ట్రిప్పు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉంది, మెయిన్ రోడ్ నుంచి. అయితే చాలా తక్కువ అమౌంట్ పడింది అన్న. ఇది నెక్సెస్ మాల్కి 30 నిమిషాలు 200 రూపాయలు. ఏం చేస్తాం, కూర్చొని గంట అయింది అన్న. ఇక ఏదో చేసుకోవాలని తీసేసుకున్నా. మళ్ళీ ఊబర్ ఒక దాంట్లో తక్కువ ఇచ్చినా ఇంకో దాంట్లో అమౌంట్ అయితే ఇస్తాడు, ఆ నమ్మకం ఉంది. పోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు 1373 రూపాయలు 6th ట్రిప్ అమౌంట్ 210 రూపీస్. మరి ఘోరంగా ఇచ్చిండు. 31 మినిట్స్ 11 కిలోమీటర్స్ 30 మినిట్స్. పడతలేవు, ఏదో చేసుకోవాలని చేసుకున్నాం అంతే. గ్యాస్ వేస్ట్ తప్ప ఏం లేదు. పొద్దున వచ్చిన ఒక 100 రూపాయల టిప్ వచ్చింది అన్నట్టు వెళ్ళిన అంతే. 1473 అంటే 1500 రౌండ్ ఫిగర్. హాయ్ ఫ్రెండ్స్, ఒక ట్రిప్ అయితే పడింది ర్యాపిడోలో. పికప్కి వెళ్తున్నా. ఎక్కడ ఉందో ట్రిప్పు, ఇక్కడనే ఉంది. లోదా మెరిడియన్ ఇక్కడ అపోజిట్లో ఉంది, వస్తున్నట్టుంది మేడం. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 260 అమౌంట్ చూపించిండు. యాక్చువల్గా వీడియో తీసుకోవాల్సింది, నేను తప్పు చేసిన. 259 చూపించిండు. తీసుకొచ్చిన తర్వాతనేమో 247 ఇచ్చిండు. 40 మినిట్స్కి. ఎంతన్నా ఊబరే బెస్ట్ అన్న. ఏమన్నా చెప్పు, 100 రూపాయలు తక్కిచ్చినా కానీ
కొద్దిగా లొకేషన్ కూడా కరెక్ట్ ఉండేది, వీడిది లొకేషన్ చక్కగా ఉండదు, మళ్ళీ ఏది కరెక్ట్ ఉండదు ర్యాపిడో. కాంపిటీషన్ ఉండదు కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే బుకింగ్ అయితే పడిందన్న. ఇది ఎన్నో ట్రిప్ అంటే 1400 100 ట్రిప్ 1500, 6 ట్రిప్ అయింది. ఇది 7th ట్రిప్. ఇక్కడ నుంచి పడింది 200. షేక్పేట్కి అయితే పడింది. పోతున్నా, బుకింగ్లు లేవు కదా, ఏదో చేసుకోవాలన్నట్టు. గచ్చిబల్ దగ్గర ఉన్నా. చెప్పాలనో ఏమో, ఇక మన డ్రైవర్లు కూడా ఇట్లా ఎత్తున్నారంటే కావాలని బుక్ చేస్తున్నారు. కాల్ చేస్తేనేమో లొకేషన్కి వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ ఏమి ఇస్తలేరు. కావాలని బుక్ చేసి టైంపాస్ చేస్తున్నారు మన వాళ్ళు కూడా. ఏం చేస్తాం, ఏం చెప్పరాదన్న. మన దాంట్లోనే యూనిటీ లేదు, టైంపాస్ చేసి బుకింగ్లు వేసి ఇట్లా చేస్తున్నారు. ఇట్లా వేస్తే ఇక ఏముంటుంది దందా. ముందే బుకింగ్లు లేవు, మళ్ళీ బుక్ చేసి క్యాన్సిల్ చేసుడు. లొకేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ముందు కాల్ చేసుకుని వెళ్ళాలా బెస్ట్ ఉన్నది. ముందు కాల్ చేస్తేనేమో కొందరు కస్టమర్లు సెన్సిటివ్, క్యాన్సిల్ చేసేస్తారు. ఎందుకు ఫోన్ చేస్తుండు, లొకేషన్ దగ్గర రావాలా కదా అని అంటారు. ఎట్లా చేసినా అటు ఇటు తిప్పి మనకి లాస్. 3 అవుతుంది, ఎండ సుర్రని కొడుతున్నది. ఇక బుకింగ్లు లేవు. ఒక 1500 టిప్పులతోని ఒక 250 ర్యాపిడోలో 1750 అయింది. లంచ్ అయితే ఏం చేయాలి, ఇంకా లంచ్ చేద్దామా అంటే నిద్ర వస్తుంది, మళ్ళీ తలకాయ నొప్పి. పోదాం ఇక మెల్లగా హైటెక్ సిటీ పోయి ముంగట ఆగుతా, ఏమైనా తీసుకుందాం. అక్కడనే ఏమైనా దొరుకుతాయి షాప్స్లో, ఏమైనా స్నాక్స్ టైప్ ఏమైనా తీసుకుంటా. ఫ్రూట్స్ ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా రోడ్ సైడ్. ఒక 1/2 కిలో అంగూర్ అన్నా లేకపోతే సాపడాలన్నా తీసుకుంటా. సపోదా అవే తిని ఉన్నాయేమున్నది. ఇప్పుడు అన్నం తింటే హెవీ అయిపోతుంది. మంచిగా చేసుకోవాలి, బిజినెస్ లేదు కదా, దొరికిందే మంచిగా అయిపోతుండే. 200 రూపాయలు గీనే ఉంటుంది. 5 కిలోమీటర్ల డ్రాప్. కస్టమర్ లొకేషన్ పెట్టాడు, లొకేషన్ పోయినాక ఏడున్నామని మళ్ళీ ఫోన్ చేస్తేనేమో ఫోన్ ఎత్తుతలేడు, ఎత్తలేడు. అయితే ర్యాపిడోలో అయితే అన్ని దొంగ బుకింగ్లు పడుతున్నాయి. ఊబర్లో కూడా అట్లనే చేస్తున్నారు. మనలే ఎత్తున్నారు, బుకింగ్లో లేవని ఫేక్ బుకింగ్ చేస్తున్నారు. ఇదైతే ఒరిజినల్ బుకింగ్ ఉన్నది. వెళ్దాము. 150 రూపీస్ డ్రాప్ అమౌంట్ వచ్చేసి 150. 7th ట్రిప్ ఫ్రెండ్స్. మన 7th ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి 151 రూపీస్. అయితే అక్కడ మామూలుగా అయితే నాకు ఎంట్రీ చేసిన దగ్గరనే డ్రాప్ ఉండే. అయితే సెక్యూరిటీ గార్డ్ ఏమన్నా అంటే, అన్న మీరు ఇక్కడ నుంచి వెళ్తే మా జాబ్ పోతుంది, ఎంట్రీ అయింది కదా ఇక్కడనే ఉంది ఎగ్జిట్, కాకపోతే ఇక్కడ రూల్ ఉంది లోపల సర్కిల్ వేసుకొని వచ్చి వెళ్ళాలి బయటికి అని చెప్తున్నాడు. 16 మినిట్స్ అయితే పట్టింది. చూస్తున్నారా, 16 మినిట్స్ 5 కిలోమీటర్స్ 151 రూపీస్. అయితే ఏం చేస్తాం, ఇక చేసుకోవాలా. ఫుల్ ట్రాఫిక్ ఉందన్న బయట అయితే. 1540 రూపాయలు అయినాయి. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇంకో బుకింగ్ అయితే పడింది మనకు. రాడిసన్ హోటల్ నుంచి అయితే పడింది. 8th ట్రిప్. ఇంకా ర్యాపిడోలో అంటే 9 ట్రిప్పులు. రాడిసన్ హోటల్ పిక్ చేసుకొని పోదాము. ఇక్కడ ఆపోజిట్లో ఉంది రాడిసన్ హోటల్. యూటర్న్కి పోవాలా. ఎంత చూపిస్తుంది పికప్? 1.6 కిలోమీటర్. అయితే మనకు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 234 రూపీస్ ప్రీమియర్ ట్రిప్ అప్డేట్ అవుతుందన్న చూపిస్తా. అయితే ఇక్కడ ఒక కార్ అయితే ఉంది, చూడొచ్చు మీరు, స్పోర్ట్స్ కార్. అది ఎప్పుడు అలాగే ఉంటుంది, BMW స్పోర్ట్స్. అయితే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్కైవేస్
ట్రిప్ అయితే ఇక్కడ ఫినిష్, ఇక్కడ అప్డేట్ అయింది. ఎర్నింగ్స్ ప్రీమియర్ 230 రూపీస్, 1770 రూపీస్. అయితే రౌండ్ ఫిగర్ 1800 అనుకున్నా. ఏమిస్తుండ్రో బాబు వీడు, ఒక్కటి పడతలేదు. 384 తీసుకుందాం. అమ్మో వద్దురు బాబు, నిజాంపేట్. అయితే అమౌంట్ వచ్చేసి టోటల్ 1800, టిప్పు 100, 1900 ప్లస్ 250 అంటే 2150 రూపాయలు. ఇక్కడ లెఫ్ట్లో అయితే ఆపేసుకున్నామన్నా. 2150 రూపాయలు. ఇది వర్కౌట్ అయ్యేటట్టున్నది. కళ్యాణ్ టెక్ 19 నిమిషాలు చూపిస్తున్నది, తీసుకుందాం. 2150 అయిందన్న. ఇంకేం పడుతున్నాయి బుకింగ్లు? లోదా మెరిడియన్ వేస్ట్, ఇది ఇచ్చేస్తే ఇచ్చేసిండు. ఎక్కడుంది ఇది? టెక్ కళ్యాణి. ఓ షర్ట్, ఈడే నుంచి యూటర్న్ చేసుకొని పోవాలి. ఓకే పోదాం. ఈ ట్రిప్ వచ్చేసి 9th ట్రిప్, ర్యాపిడ్తో కలిపి 10. మేడం ఒకటి 8259. హాయ్ ఫ్రెండ్స్, 2000 అయితే అయినాయి. 9 ట్రిప్స్. ట్రిప్ డీటెయిల్స్ 21 minutes, 8.5 kilometers, 230 rupees. 23 kilometers. ఇది చిన్న ట్రిప్ 16 నిమిషాలు 150. ఇది క్యాన్సిల్ చేసిండు కస్టమర్, మనోళ్ళే. ఇది చూడండి 30 నిమిషాలు 210, 18 నిమిషాలు 150. ఈ ట్రిప్లో మేడం 50 రూపాయలు ఇచ్చింది మనకు. ఇది ప్రీమియర్ 12 నిమిషాలు 3 కిలోమీటర్లు 200, 45 నిమిషాలు 300. పర్లేదు, వాడితే అది. 11 నిమిషాలు 160, సూపర్. ఇది ఇంకా సూపర్. 16 నిమిషాలు 9 కిలోమీటర్లు 350 ప్లస్ 50 టిప్పు, మొత్తం 100 రూపాయలు టిప్ వచ్చింది. 9 ట్రిప్పులకు చేస్తే పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయినామంటే అన్న, ఫస్ట్ ట్రిప్ దగ్గర ఉంటుంది టైమింగ్. ఎయిట్ అంటే 7:30కి అనుకుంటా. 7:30కి స్టార్ట్ అయినా 7:45కి పడింది ఆ బుకింగ్. ఆ ట్రిప్ కంప్లీట్ అయిన టైం ఇట్లా వస్తుంది. ట్రిప్ కంప్లీట్ అయిన టైం మాత్రం వస్తుంది. కంప్లీట్ అయిన టైం ఎట్లా 15:21 minutes అంటే కరెక్ట్ 8కి స్టార్ట్ అయినా. 5:36 అవుతుంది ఇప్పుడు టైం. చూద్దాం ఇంకేమైనా బుకింగ్లు పడితే. ఓకే, కిలోమీటర్ ఎంత అయింది? 111. పొద్దున గ్యాస్ అయితే నింపుకున్నా, మీరు చూసింది కదా. 2 పాయింట్లు ఉన్నా కానీ నింపుకొని స్టార్ట్ చేసిన. టెన్షన్ లేకుండా మంచిగా బుకింగ్లు సాయంత్రం దాకా చేసుకోవచ్చు అని. హాయ్ ఫ్రెండ్స్, అయితే అందరైతే అలా ర్యాపిడో డిలీట్ చేసిండ్రు అన్నవాళ్ళు. నేను కూడా వాళ్ళకి సపోర్ట్గా ర్యాపిడో తీసేద్దాం అనుకుంటున్నా. డిలీట్ అకౌంట్ చేస్తున్నా. నాట్ హ్యాపీ, slow and get stuck, not getting enough rides. Bad price. Non-AC rides.
ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుండు, కొడతా. సబ్మిట్ అయిపోయిందన్న. వీ హ్యావ్ రిసీవ్డ్ అకౌంట్ డిలీటేషన్ రిక్వెస్ట్. అయితే చూడొచ్చు అన్న, ఇప్పుడు ర్యాపిడో కూడా తీసేస్తున్నా అకౌంట్ నుంచి. అయిపోయింది. ఊబర్ ఒక్కటే ఉందన్న. చూడొచ్చు ఏం రేట్ ఇస్తున్నాడో. 1 hour 15 minutes 360 రూపాయలు. అసలు ఏం పడుతుందో ఏమో అన్న. లీ మెరిడియన్ పడిందన్న బుకింగ్. ఈ సిగ్నల్ నుంచి లోపలికి పోవాలంటే దమ్ అయిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ వచ్చేసి 9th ట్రిప్ ఫినిష్ కంప్లీటెడ్. 9th ట్రిప్ అయితే 10th ట్రిప్ కూడా పడిందన్న. పోదాం పికప్ లొకేషన్కి, మేడం దగ్గరికి. 35 నిమిషాలు అయితే చూపిస్తుంది మేడం కదా సారు. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు. మళ్ళీ క్యాన్సిల్ చేసే ప్రాబ్లం అవుతుంది, ముందే బుకింగ్లు లేవు. 900 meters 2 minutes. ఇక్కడ అచ్చా యూటర్న్ దగ్గరనే ఉన్నారు సార్. వెళ్దాం. అయితే 2200 అయినాయి. అందులో ర్యాపిడోలో ఇలా డిలీట్ చేసిన, కానీ పొద్దునైతే 250 చేసిన. 2450 ప్లస్ 100 టిప్ 2550. ట్రిప్ డీటెయిల్స్ 13 నిమిషాలు 3 కిలోమీటర్లు. ఇట్లా పడతాయని కూర్చుంటే కష్టం. వెళ్ళిపోదాం బుకింగ్. సార్ ఓ టిప్. 8634 సార్ 8634 8634. ये क्या है रिकॉर्ड की? हाँ 32 300 rupees completed. కస్టమర్ 300 rupees వేసిండన్న మనకు. 10th ట్రిప్ అప్డేట్ అవుతుంది. 2500 టిప్తోని 2600 ప్లస్ 250 ర్యాపిడో 2850 రూపాయలు అన్నాయి అలా టెర్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, నల్లగండ్ల నుంచి అయితే ఏం పడలే. ఇక్కడికి వచ్చేసిన బుకింగ్ అయితే పడింది మనకు. ట్రిప్ వచ్చేసి 12th ట్రిప్. Seat belt for your safety. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 181 చూపిస్తా. దీని అప్డేట్స్ అయితే వస్తాయి మనకి ఇప్పుడు. ట్వెల్త్ ట్రిప్ ఇంకా రాలే. అప్డేట్ వస్తుంది. 12th ట్రిప్ వచ్చేసిందన్న. 181 రూపీస్. డీటెయిల్స్ ఎందుకు ఇంత బ్లర్ అవుతుంది. 181 రూపీస్ 11 minutes 4 kilometers ఊబర్కు. నైట్ మంచిగా ఇస్తున్నా. మొత్తం 2700 అయింది 12 ట్రిప్పులు. 27 100 28 అవి 250 3000 చిల్లర సక్సెస్. ఇవాళ గ్యాస్ ఎంత మిగిలింది? 146 కిలోమీటర్లు 2 పాయింట్ల గ్యాస్. చూద్దాం నైట్ ఒకవేళ మూమెంట్ ఉంటే చేద్దాం, లేకపోతే. హాయ్ ఫ్రెండ్స్, ప్రీమియర్ ట్రిప్ అయితే పడింది మనకు. ట్రిప్ వచ్చేసి 13వ ట్రిప్పు. అయితే లొకేషన్ అయితే పెడతాము. ఇది ఎక్కడ పడిందో లొకేషన్ అయితే ఆన్ చేసిన. లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలన్న. 1 kilometer ఉంది, 3 minutes. ల్యాంకోయిల్స్లో ఉన్న టెక్ ట్రేడ్ 1474. మేడం. హాయ్ ఫ్రెండ్స్, 13 ట్రిప్పులు. లాస్ట్ ట్రిప్ వచ్చేసి ప్రీమియర్ 35 నిమిషాలు 425 రూపాయలు. అన్న అయితే ఎర్నింగ్స్ అయితే అయిపోయినాయి మనవి. గ్యాస్ నింపుకుంటున్నా.
అయితే మన ఎర్నింగ్స్ వచ్చేసి 3100. ఇందులో 100 రూపాయల ట్రిప్పు 3200 ప్లస్ ర్యాపిడోలో 250. టోటల్గా అయితే మనకు 3450 రూపాయలు అయితే అయినాయి అన్న ఎర్నింగ్స్. టైం వచ్చేసి 10:27 అవుతుంది. 13 పొద్దున్న 7:30 అంటే 8:30 9 10:30 15 గంటలు అవుతుందన్న ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ నింపుకున్నా 750 రేపటి కోసం అని. మళ్ళీ పొద్దున్న గ్యాస్ ఉండదు, అదొక తలకాయ నొప్పి అవుతుంది. అందుకే నింపేసుకుని అయితే వెళ్తున్నా. పోతే ఎట్లా ఒక పాయింట్ 2 పాయింట్లు అయితే డౌన్ అవుతుంది కాబట్టి అన్నీ ఏడన్నా ఏమైనా బుకింగ్లు పడితే చేసుకుందాం. కొండాపూర్ సైడ్ అయితే పోతున్నా, ఆడ నుంచి చక్కగా గచ్చిబౌలి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇది ఏ ట్రిప్ అంటే 14th ట్రిప్పు, ర్యాపిడో 15th. పోతున్నా బుకింగ్కి 200 రూపాయలు కోకాపేట. అక్కడ గ్యాస్ అయితే నింపించుకున్నా లింగంపల్లిలో. ఇది మన హఫీజ్పేట్ కేపీహెచ్పిలో డ్రాప్ అయింది. అక్కడ నుంచి షార్ట్కట్లో హఫీజ్పేట్ పోయిన బంద్ ఉన్నది, పంపు బంద్ ఉందని ఆడ నుంచి ఇంకో 2-3 కిలోమీటర్లు దూరంలో లింగంపల్లి అయితే పోయినా. లింగంపల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చిన, బుకింగ్లు ఏం పడలే. ఒక పాయింట్ అయితే గ్యాస్ దిగింది. అక్కడ సీనియర్ డ్రైవర్లు అయితే కనిపించిండ్రు. కనీసం లేదన్నా 30 years సీనియర్, అంటే 50 ఏజ్ ఉంటుంది, 30 years ఎక్స్పీరియన్స్ ఉంది మోటార్ లైన్లో. వాళ్ళతోనైతే మాట్లాడిన. చాలా అంటే చాలా నాకు హ్యాపీగా అనిపించింది ఇవాళ. అంటే కొద్దిగా కొన్ని ఐటమ్స్ అయితే నేర్చుకున్న వాళ్ళ దగ్గర, ఎలా ఉండాలా ఏందనేది, బిజినెస్ గురించి. ఏంటంటే చాలామంది ఉడుకు రక్తం కదా, ఏదేదో వరుతూ ఉంటారు, ఏదేదో చేసేస్తామని వస్తారు సిటీకి. అయితే ఆయన కొన్ని చెప్పిండు అంకులు, మంచిగా నచ్చింది నాకైతే మ్యాటర్. అయితే అదే ఫాలో అవుతా. అయితే లాస్ట్ ట్రిప్ అన్న కోకాపేట పడింది ఇవాళ ఇంటికి పోయడానికి. ఇవాళ మంచిగా సెట్ అవుతారు మనకు, దేవుడు కరుణించిండు, మంచిగా సెట్ అయిపోయింది. 9 kilometers 15 minutes. మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు మీరు. డీటెయిల్స్ అయితే పెడుతున్నా. 14 minutes 197 rupees 9 kilometers. ట్రిప్ అయితే సార్తో ఆన్లైన్ చేయించిన, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 14th ట్రిప్. టోటల్ ఇవాళ ట్రిప్స్ వచ్చేసి 15. అయితే అమౌంట్ కూడా చెప్తా, 3300, 100 టిప్పు అవి కూడా యాడ్ చేస్తున్నాయి ఇవాళ 3400. 2 టిప్పులు వచ్చేసి 2 50. ఇంకా 25 ఒకటి, 10 ఒకటి ఇంకా ఉన్నాయి. అవన్నీ కాకుండా 100 అయితే పెడుతున్నా. 3400 ప్లస్ 3400 ప్లస్ 250, 3650 రూపాయలు. అంటే అవి 350 ర్యాపిడో టిప్పు. టోటల్గా అయితే మనకు 3650 అయింది. ఇందులో గ్యాస్ వచ్చేసి మనకు ఒకటి గ్యాస్ ఖర్చు అయింది. ఇప్పుడు వేసుకున్న గ్యాస్ అయితే రేపటి కోసం